అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకో అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. రీసెంట్గా చూసుకుంటే తిరుమల గో సంరక్షణ శాఖలో ఆవులు చనిపోతున్నాయంటూ గతంలో ఉన్నటువంటి టీడీపీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నాడు. అలా ఏంటన్న తిరుమల పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? అంటే ఇక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా చేశాడండి. ఇతను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం ఇప్పటిది కాదండి, కొన్ని శతాబ్దాల కాలం నుంచి కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆ తిరుమల లడ్డు అనేది ప్రపంచ దేశాల్లో చాలా ప్రసిద్ధమైన ప్రసాదం అండి. మేబీ ఆ ప్రసాదాన్ని ఒక అమృతంలా భావిస్తారు. అలాంటి ప్రసాదంలోనే నీచపు నెయ్యిని వాడేవన్న ఒక ఆరోపణ అయితే మనం చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి విన్నాం. అది ఆరోపణ కాదు, వాస్తవం అని ఈరోజు ఏదైతే హైకోర్టు నిర్ణయించిందో కమిటీని, ఆ కమిటీ ఒక్కొక్కటిగా నిర్ధారించుకుంటూ వస్తూ ఉన్న వాస్తవాలండి. ఈరోజు తమ మీద వస్తున్న ఆ అపవాదిని దారి మళ్లించడానికి ఈ కొత్త డ్రామాని వైఎస్ఆర్సీపీ తెర మీదకు తీసుకొచ్చింది అనడానికి 100% అవకాశం ఉందండి. ఎందుకనేది నేను చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరికి తెలుసు. వైఎస్ఆర్సీపీ విధానమే అది. తాము తప్పు చేశాము అంటే దాన్ని కప్పిపించుకోవడానికి ఏదో ఒక అబద్ధపు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి అది వేరే పార్టీల మీద రుద్దడం అనేది వైఎస్ఆర్సీపీకి సర్వసాధారణమైన విషయం. ఈరోజు ఇది నిజంగా చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. తిరుమలలో గోశాలలో ఉన్న గోమాతలు మరణించాయి కొన్ని వందల సంఖ్యలో అని చెప్పి ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణ 4 గోళ్ల మధ్య కూర్చుని చేసినంత మాత్రాన ఆ అబద్ధం నిజమైపోతుందండి? మీరు చెప్పండి. ఈరోజు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన అంత పెద్ద ఆరోపణ చేశారు అంటే ఆయన నిజంగా ఆరోపణ చేశారు, అందులో వాస్తవాలు ఉన్నాయా అని చెప్పి చాలామంది ఆలోచించారు. అంటే ఎందుకు అంటే ఆయన కొన్ని వేల మంది మధ్యలో ఉండగా ఆ మాట ఆయన మాట్లాడారు. అక్కడ జరిగింది వాస్తవం కాబట్టి ఆ ధైర్యంతో ఆయన మాట్లాడగలిగారు. మరి ఈరోజు బొమ్మన కరుణాకర్ రెడ్డి నిజంగా నీకు ఆ ధైర్యం ఉంటే, నిజంగా అక్కడ జరిగింది ఆ అంశం అనే నమ్మకం నీకుంటే అదే నలుగురిలోకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు? ఈ రోజుకి ఆ 4 గోళ్ల మంది కూర్చునే ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు మిమ్మల్ని ఇంకా మార్చలేకపోతా ఉన్నాయి అంటే జాలేస్తూ ఉంది మిమ్మల్ని చూసి. ఆ రోజు 7 కొండల గురించి, అంటే చనిపోయిన వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడకూడదు కానీ బట్ ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ రోజు 7 కొండల గురించి తప్పుడుగా మాట్లాడి 7 కొండలు ఎందుకు దండగా నేను తొలగించేస్తాను, వాటిని చర్చిలకు ఇస్తాను అని చెప్పి కోతలు కూసిన గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నీ తండ్రి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయారో అందరికీ తెలుసు. ఒక మానవతా దృక్పథంతో మాట్లాడితే నేను ఈ విధంగా మాట్లాడటం తప్పే, కానీ ఈరోజు మీరు చేసిన ఆరోపణ అలాంటి ఆరోపణ కాదండి. గోమాతలు ఆ విధంగా చనిపోతే మనసు ఆలోచన ఉన్న ఏ ఒక్కడు కూడా ఆ అంశాన్ని దాచుకుని అది జరగలేదు అని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేయడండి. ఇప్పుడు ప్రభుత్వం తప్పు చెప్తుంది అనుకోండి, కొన్ని వందల వేల మంది ఉద్యోగులు ఉన్నారు కదా. ఈ కరుణాకర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అందులో దాదాపుగా 80-90% మంది మా ఉద్యోగులే ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ప్రతిదీ మాకు ఫోన్ చేసి చెప్తున్నారు అని చెప్పి కరుణాకర్ రెడ్డి చెప్తా ఉన్నాడే. మన 80-90% మందిని బయటికి తీసుకురండి, వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించండి నిజంగా అక్కడ జరిగిందని. ఎందుకు వాళ్ళ కడుపుల మీద కొట్టే ప్రయత్నం చేస్తారు? మీరు చేస్తుంది అబద్ధ ప్రచారం. హిందూ ధర్మం అంటే మీకు ఎందుకు అంత తక్కువ, అంత చులకన భావం? మీకు మతాలు పడవు, కులాలు పడవు, పార్టీలు పడవు, మనుషులంటే పడరు, వ్యక్తిత్వాలంటే పడదు, ఇంకేంటి మీకు పడేది?
ఇక మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చబోతే ఆ వచ్చే మీకు అమృతమా? వాడు ఏం చెప్పమంట ఇక్కడ వాడు వీడు అంటానికి కూడా సిగ్గుతో చచ్చిపోతానండి నేను. దానికి కూడా అర్హుడు కాదు మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ పార్టీ నాయకులు కానీ. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం మీద మీరు చేస్తున్న ఇలాంటి ఆరోపణలు ఆల్రెడీ ఒకసారి జరిగాక కూడా మీరు బుద్ధి తెచ్చుకోవట్లేదు అంటే అసలు నిజంగా మీరు మనుషులే కాదండి. మీరు తప్పపుట్టక పుట్టారు మనుషు జాతిలో. మీరు కనీసం ఆ మృగాల్లో పుట్టడానికి కూడా అర్హులు కాదు మీరు. మూగజీవాలు అవి చెప్పుకోలేవు, కానీ అవి తప్పు చేసినా కరెక్ట్ చేసినా వాటి దారిలో అవి చేసుకుంటూ పోతాయి తప్పితే అది తప్పని తెలిసినా మనం తప్పే చేస్తున్నామంటే మృగాలైతే అలా చేయమండి. అది తప్పు అంటే అవి చేయవు, వాటికి తెలియదు కదా అది తప్పో రైటో, అవి ఎలా చేస్తాయి? సో వాటిలో పుట్టడానికి కూడా మీరు సరిపోరు. ఈరోజు నిజంగా మీరు ఇంత పెద్ద ఆరోపణ చేశారు కాబట్టి అది వాస్తవం అయితే బేషరతుగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా. ఒక కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తగా అది నిజంగా జరుగుంటే, ఒక కరుడు కట్టిన హిందూవాదిగా నేను కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తా, ప్రశ్నిస్తా అది నిజంగా జరుగుంటే. కానీ అది జరగలేదే. నీ అబద్ధపు ప్రచారాలను తీసుకొచ్చి ప్రజల మీద ఎందుకు రుద్దాలనుకున్నావు? నువ్వు చేసిన తప్పు నుంచి అరే తప్పు చేశామే, దాని నుంచి మనం మంచి నేర్చుకోవాలని గ్రహించి మంచి నేర్చుకోవాల్సిన వయసులో ఉన్న నువ్వు చిన్నపిల్లల్లాగా తప్పు చేసిన తప్పులో నుంచి మంచి నేర్చుకోకపోగా అబద్ధాన్ని ఎదుట పార్టీ మీద లేదా ప్రభుత్వం మీద రుద్దాల్సిన దీన స్థితికి మీరు దిగజారిపోయారు అంటే ఇంకా సొసైటీలో మనం ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని బ్రతకనివ్వాలో నాకైతే తెలియదు. ఈరోజు టీటీడీ చైర్మన్ చెప్పారు, అక్కడున్న ఈఓలో లేదా ఇంకొకళ్ళు బయటకు వచ్చి చెప్పారు అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. మేబీ ఒకవేళ వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణ ప్రకారం ఈయన ఆవులు చనిపోతే ఇప్పుడు వయసు మళ్ళినప్పుడు మనమే చనిపోతున్నాం, మనుషులమే చనిపోతున్నాం. మూగజీవాలకు లెక్కండి, మనకన్నా తక్కువ ఆయుష్ వాటిది. నేను సమర్థించే విధంగా మాట్లాడతలా. నిజంగా మీరు చూపిస్తున్న ఫోటోల్లో చనిపోయిన ఆవులు టీటీడీలో జరుగుతున్న తప్పుల వల్లే చనిపోతే ఈ పాటికి హిందూ ధర్మాలు ఊరుకుంటాయండి? నా తెలియక అడుగుతున్నా. హిందూ ధర్మాల్లో ఉన్న సంఘాలు ఉన్నాయి కదండి, హిందూ ధార్మిక సంఘాలు, ఊరుకుంటాయా? అక్కడ నిజంగా తప్పు జరిగితే నువ్వు వెంకటేశ్వరుడితో పెట్టుకుంటున్నావు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన దేవస్థానంలో ఇలా అపచారం జరిగింది అని చెప్పి పదే పదే చేయడం అనేది నాకు ఎలా స్పందించాలో దీని గురించి కూడా నాకు అర్థం కావట్లా. జరిగితే మనం స్పందించే అవకాశం ఉంటుంది, తప్పు చేసిందే ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది. అక్కడ తప్పు జరగకుండా నువ్వు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసేసి దాని గురించి మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు అంటే స్వామి ఏడుకొండల వాడ క్షమించు స్వామి. ఇలాంటి పాపాలు చేసే వాళ్ళని ఈ భూమికి భారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది స్వామి. నీ దేవస్థానాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళని, అది ఎవరైనా కావచ్చు, అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళకి బుద్ధి కలిగేలాగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి ఈ సందర్భంగా ఏడుకొండల వాడిని వేడుకుంటూ ఇంకింత మించి నాకు మాట్లాడడానికి కూడా ఏమి కనిపించట్ల. తప్పు జరిగితే ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నా, అది తప్పు నిజంగా జరిగిందని నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా.